హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయబడింది. ఈ కేవియట్ పిటిషన్ను ఓజ్జల వంశీకృష్ణ దాఖలు చేయగా ఆయన తరపున హైకోర్టు న్యాయవాది తీగల రాంప్రసాద్ వ్యవహరిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పునరుద్ధరణ కార్యక్రమాలు ఎండోమెంట్స్ శాఖ పర్యవేక్షణలోని జరుగుతున్నాయని, ఇవి ఆలయ విస్తరణ సౌకర్యాల పెంపు మరియు భక్తుల సౌలభ్యం దృష్ట్యా అవసరమని వంశీకృష్ణ తెలిపారు. అలాగే ఆలయ పునరుద్ధరణ సమయంలో ఉత్సవమూర్తులను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి తాత్కాలికంగా తరలించడం ఆగమశాస్త్ర పరంగా సముచితమేనని, ఈ నిర్ణయం భక్తుల విశ్వాసాన్ని కాపాడే దిశగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఓజ్జల వంశీకృష్ణ మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు భక్తులను తప్పుదోవ పట్టిస్తూ అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న ఈ పనులు సాఫీగా కొనసాగడానికి మేము కేవియట్ పిటిషన్ దాఖలు చేశాం. ఎవరైనా వ్యతిరేకంగా కోర్టుకు వెళితే మాకు వినిపించే అవకాశం లభించాలని మాత్రమే మా ఉద్దేశం అని తెలిపారు. ఈ కేవియట్ పిటిషన్ దాఖలు భవిష్యత్తులో ఎవరు ఆలయ అభివృద్ధి పనులను సవాలు చేస్తూ పిటిషన్ వేస్తే కోర్టు ముందుగా ఓజ్జల వంశీకృష్ణకు నోటీసు జారీ చేసి ఆయన వాదనలు విన్న తర్వాతే ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంటుందని హైకోర్టు న్యాయవాది తీగల రాంప్రసాద్ గౌడ్ తెలిపారు.